వేపపిండి ఇంగువ వాడి మందులు తక్కువ చేసి పండిస్తుర్రు, కానీ మార్కెట్లో మనం అమ్ముడు పోతుందా, స్పెషల్ ప్రైజ్ ఏమన్నా వస్తుందా అని ఆశపడుతుర్రు. కాబట్టి రైతుకు ఆశ ఉంటుంది 10 రూపాయలు ఎక్క రావాలని. బోర్డు ద్వారా ఏఎంసీలో ఒక ల్యాబ్ పెట్టండి. చాలామంది రైతులు ఎరువు ఎక్కువ వేసి మంచిగా పండించిన గాడి గుట్టం అందులోకే పోతుంది, నాకు రేట్ ఎక్కువ వస్తలేదని సందేహం ఉంది. కాబట్టి కొంచెం ఒక ల్యాబ్ పెట్టి కర్కుమిన్ ఎంత వస్తుంది, క్వాలిటీ ఏముంది, క్వాలిటీ బేస్ మీద ప్రైస్ ఏమన్నా ఎక్కువ ఇవ్వచ్చా అనేది కొంచెం చేస్తే రైతులకు లాభదాయకంగా ఉంటుంది. నాకు అవకాశం ఇచ్చినందుకు అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఎప్పుడైనా మనం తీసుకుంటే 8 గంటల్లోనే అన్నవాహిక నుంచి ఎటువంటి దుర్గంధమైన వాసన రావు. దాన్ని అదే కుక్కుమిన్ రూపంలో తీసుకుంటే 1/2 గ్రామ్ సరిపోయిందండి. 1/2 గ్రామ్ 500 mg ఒక క్యాప్సూల్ తీసుకుంటే ఒక 8 గంటల తర్వాత ఏదైనా చెడు వాసనలు వస్తున్నాయంటే అన్నవాహిక నుంచి కానీ విసర్జన ద్వారం నుంచి ఎటువంటి వాసనలు రావండి. ఎవరినైనా పరిశీలించాలి. దీన్ని మొదట దీన్ని రొయ్యల్లో తెలుసుకున్నారు. ప్రపంచం మొత్తంలో చాలా పెరిగిపోతుంది. ఇప్పుడున్న పసుపు చాలా ముందు కూడా ఎన్నో 3 రెట్లు 4 రెట్లు వస్తుంది సార్. అటువంటి రోజులు రాబోతున్నాయి. తప్పకుండా డిమాండ్ ఉంటుంది. ఏంటంటే ఈ ఇతర దేశాలు బ్రిటన్ వాళ్ళంతానేమో అవి అవశేషాలు ఉన్నాయంటున్నారు. దాన్ని కొద్దిగా మనం చూసుకున్నామంటే మాకు తప్పకుండా మంచి భవిష్యత్తు రాబోతుంది. 535 మంది ఉన్నారు. ఇప్పుడు 200 మందిని చేస్తున్నాము. ఆర్గానిక్ పసుపు కాక కూరగాయలు, కోళ్ళు, ప్రతి ఒక్క అంతర్ పంటలు కూడా వేస్తున్నాము. జీవామృతము, బీజామృతం, విత్తనం శుద్ధి చేసుకున్నాడు, ప్రతి ఒక్కటి చేసుకుంటాం. కానీ మా పసుపుకు మందేసినలకు అదే రేటు ఉంది, మందేసినలకు అదే రేటు ఉంది. మాకు రేటు మాత్రం కావాలి సార్. ఇప్పుడు తీసుకుపోయినా కానీ అదే రేటు అంటున్నారు. మా కలుపుతోని మస్తు కష్టం అవుతుంది సార్. ఇప్పుడు మాకు 1 గంట కలాలంటే 70 రూపాయలు అంటున్నారు. ఇప్పుడు మందు కొట్టుకున్న ఎక్కడికి వస్తుంది, కలుపు కల్పించుకున్న అక్కడికి వస్తుంది సార్. మరి రేట్లకి లిమిట్ లేదమ్మా. స్పేరయ్య గారు చెప్పినట్టు ఫ్యూచర్ బ్రహ్మాండంగా ఉంది. ఫ్యూచర్ డిమాండ్, ఇంటర్నేషనల్ డిమాండ్ పెరుగుతుంది. ఇవాళ నేను కూడా కొత్తగా కొట్లాట స్టార్ట్ చేసిన. రైతులకు 24,000 వస్తలేదు, మధ్యవర్తులకు వస్తున్నది. అది వచ్చేటట్టు చేయాల్సిన బాధ్యత అన్ని గవర్నమెంట్ల మీద ఉన్నది. తప్పకుండా చేస్తాము. రైతులకి ఏదైతే వాల్యూ యాడెడ్ సర్వీసెస్ కానీ, మీ వేర్ హౌసింగ్ స్టోరేజ్ ఫెసిలిటీస్ కానీ మీకు అందేటట్టు నేషనల్ టర్మరిక్ రోడ్ ద్వారా తప్పకుండా చేస్తాము. ఏదైతే అతిగా ధరలు వస్తున్నాయో అది రైతుకు అందేటట్టు మా నెక్స్ట్ టార్గెట్ అదేనమ్మా. మనం చేస్తాము పెస్టిసైడ్స్ వాడి అది మందులు వాడడం వల్ల మనకి మట్టి అనేది కలుషితం అయిపోతుంది. దానివల్ల లాంగ్ టర్మ్లో ఉత్పాదకత తగ్గిపోతుంది. మనం సాయిల్ని కాన్సన్ట్రేషన్ చేసుకొని సాయిల్ నుంచి కొంచెం డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తే, ఇప్పుడు కోవిడ్ తర్వాత టర్మరిక్ అనేది ఇంట్లో వంటలో కాకుండా అన్నిట్లో వాడుతున్నారు. దానివల్ల మనకి ఎక్స్పోర్ట్స్ అనేది ఫ్యూచర్లో పెరిగే అవకాశం ఉంటుంది. కొత్త కంట్రీస్ కూడా ఎక్స్పోర్ట్ చేయొచ్చు. మనలాగే వేరే దేశాలు ఏవైతే ఎక్స్పోర్ట్ చేస్తున్నాయో మనకి కంప్లీట్ అవుతుంది. మనం దాని క్వాలిటీని మనం వాళ్ళతో మీట్ చేయొచ్చు. నా పేరు సంగమేశ్వర్. నేను తుమ్మలపల్లి ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీ నుంచి వచ్చిన ఇక్కడికి. అయితే మా ఏరియాలో 50 మంది రైతులను ఆర్గానిక్ ఫార్మింగ్కు మలపడం జరిగింది. వాళ్ళు ఒకటే చెప్తున్నారు, మేము ఆర్గానిక్లో పండిస్తున్నాం, చాలా సమస్యలు ఉన్నాయి. అయితే మాన్యువల్గా పనిచేయాలి అని అంటే రేట్లు చాలా కూల్ రేట్లు చాలా పెరిగినాయి. 500 రూపాయలు రోజు ఇవ్వడం అనేది జరుగుతుంది, కలవడానికి కానీ తీయడానికి కానీ ఉడకబెట్టేటప్పుడు కానీ. కాబట్టి ఈ అన్ని సమస్యలను అధిగమించడానికి పసుపు బోర్డు ద్వారా కానీ మనకు రేటు ఎక్కువ ఇచ్చినట్లయితే ఖచ్చితంగా రైతులకు బెనిఫిట్ అవుతుంది మా అభిప్రాయం మేడం సార్. ఇంకొకటి మాకు పసుపు బోర్డు ద్వారా బైలర్లు కానీ క్వాలిటీ ప్రోగ్రామ్ కింద ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మా ప్రాంతంలో మేడం వాళ్ళు వచ్చి ఇవ్వడం అనేది జరిగింది. మా ప్రాంతంలో ఈ సంవత్సరం 200 మందిని ఆర్గానిక్ ఫామ్ వైపు మలపడానికి మేము శాయశక్తులు కృషి చేస్తామని మీ అందరికీ హామీ ఇస్తున్నాం. With 2 FPOs. Along with Telangana, we are working in Orissa and as well as Meghalaya also. The primary concerns that what we have currently is, one is like residues, and we are working very closely with the board, and we have given like say a few trainings already to 2 FPOs in Nirmal region, and we are also like say doing the same thing in Orissa and as well as Meghalaya, and we are directly working with about 8,000 farmers in about 30,000 acres across India. We also do, along with turmeric, we also do chili and few other spices currently, and
I take this opportunity to propose something like maybe we are always talking about residues. So if we can get a ban or something like that to ban the red chemicals, especially when we have toxicity kind of a thing, so that farmers will not have access to use it. So that everybody will turn to green chemicals, and which will derive into whatever you call it as FOS kind of pesticides and all will not be used. Thank you so much. सर का सम्मान और उनका स्वागत कीजिए। बहुत बहुत श्री अरविंद धर्मपुरी जी, ऑनरेबल एमपी निजामाबाद, मीडिया से जुड़े हुए मेरे मित्रों, तेलंगाना की कृषि परंपरा में एक विशेष स्थान रखता है। मैं अपनी गाड़ी में जब आ रहा था, मैं कार में, तो अपने स्पेशल चीफ सेक्रेटरी से इस बात को पूछ रहा था कि यहाँ कौन कौन सी फसल होती है। पैडी के संदर्भ में बताया, पर्टिकुलरली टर्मरिक के संदर्भ में तो हम इस कार्यक्रम में आए ही हैं। मैं ये बात कर रहा था कि शुगर केन का क्यों न किया जाए। %80 कल्टीवेटेड वो पैडी का है। अब जब हल्दी एक समृद्ध परंपरा के अंतर्गत निजामाबाद को अपना नाम देती है, मैं अपने एमपी अरविंद धर्मपुरी जी को इस बात के लिए धन्यवाद देना चाहूँगा, साधुवाद देना चाहूँगा। भले ही 50 साल के हो गए हो, आज इनका जन्मदिन है। दिन की शुभकामना भी है और इस बात की भी शुभकामना देना चाहूँगा कि एक किसान के निश्चय को लेकर के इन्होंने भारत सरकार से बात किया, प्रधानमंत्री से बात किया, और बात करने के बाद आज यहाँ टर्मरिक बोर्ड की स्थापना हुई है। किसानों की समस्याओं को प्रत्येक जनप्रतिनिधि को समझना चाहिए। किसान और जनप्रतिनिधि एक दूसरे से जुड़े रहना चाहिए। तो इस नाते आज जब मैं राष्ट्रीय हल्दी बोर्ड के मुख्यालय में आया हूं, मुझे अत्यंत प्रसन्नता है कि अपने किसानों की बातों को भी सुना, उनके एपीओ को सम्मानित करने का भी अवसर मिला, और वह स्वयं गर्व की अनुभूति करते हैं कि मुझे जब तक बोर्ड नहीं बना था तब तक मार्केट का क्या रेट मिलता था, और आज जब बोर्ड बन चुका है तो धीरे धीरे हमारे उत्पाद का मूल्य 22,000 रुपये क्विंटल की स्थिति में पहुंच गया है। अभी जब एक एक्सपोर्टर बोल रहे थे तो उन्होंने इस बात को कहा कि हल्दी से पूरा का पूरा प्यूरिफाई हो जाता है अगर लिया जाए, उसका कैप्सूल भी अमेरिका में बन गया है। कभी की स्थिति ये होती थी कि अमेरिका या फॉरेन कंट्रीज
हमारे उत्पादों को अपना बना लेते थे। लेकिन मुझे इस बात की खुशी है कि वर्तमान भारत सरकार ने अनेक उत्पादों को विदेशों से छीन करके भारत में ले आने का काम किया है। जो हमारा है वो हमारा रहेगा। ध्यान है कि जब मैं पार्लियामेंट में था और फर्स्ट टाइम उत्तर प्रदेश के गोरखपुर से प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी ने एक क्लिक दबा करके सभी किसानों को 6,000 रुपये का उपहार देने का काम किया था, तो उस समय किसानों के चेहरे को देखा जा सकता है, उनकी चमक को देखा जा सकता था। वैसे ही शायद मुझे लगता है कि जिस समय इस टर्मरिक बोर्ड का, नेशनल टर्मरिक बोर्ड की स्थापना हुई होगी, यहाँ के किसानों की चमक अपने आप बढ़ गई होगी। के सभी लोगों को जो एक्सपोर्टर्स हैं उनको भी किसानों की मदद करनी चाहिए। उनके उत्पाद को, उनकी फसल को आयुर्वेद की परंपरा के अनुसार जीवन से जोड़ना चाहिए। अभी तो वैसे ही हल्दी कुंटल के हिसाब से बेच देते हैं, लेकिन अगर उसका आयुर्वेद की दृष्टि से, मेडिसिन की दृष्टि से बना करके अगर बेचते हैं तो उन किसानों को और अधिक आय अपने आप होती है। उधर बढ़ना चाहिए। सुनहरी मिट्टी जब हमारे माथे पर लगती होगी, ललाट पर लगती होगी, तो अपने आप हमारा माथा चमक उठता होगा कि हम अपनी मिट्टी को उठा करके, भले ही किसी रंग का हो, लेकिन जब उसमें से हल्दी पैदा होती है उस हल्दी को जो कच्ची होती है, फिर उस हल्दी को अनेक प्रोसेसिंग करते हैं। प्रोसेसिंग करने के बाद जब उसकी चमक बढ़ती है तो स्वाभाविक है किसान के चेहरे की भी चमक बढ़ती है। हल्दी के संदर्भ में आयुर्वेद में भी कहा गया है कि हरिद्रा में नाशिनी, स्वास्थ्य की शुद्धता, समृद्धि और भारत की स्वर्णिम कृषि को भी वो स्थान देती है। और देखिए अनेक स्थानों पर हल्दी पैदा होती है, ऐसा नहीं होता है, होती होगी, लेकिन निज़ामाबाद को ही वह राष्ट्रीय हल्दी बोर्ड की स्थापना का अवसर मिला, तेलंगाना में मिला, जिसके दीर्घ काल तक इसकी मांग थी। आज यह कृषि क्षेत्रीय विकास के एक उपलब्धि की गाथा गा रही है। आगे बढ़ाइए, मिल करके बढ़ाइए। हल्दी उगाने वाले किसान उसकी मेहनत को उचित लाभकारी मूल्य मिले। अभी एक एक्सपोर्टर पूछ रहे थे कि क्या हल्दी का दाम और बढ़ेगा। हल्दी का दाम तो बढ़ेगा, लेकिन साथ साथ ये भी सोचिए कि क्या किसानों को उसके उत्पाद का और अधिक मूल्य मिलेगा, ये भी होना चाहिए, क्योंकि उत्पाद किसान कर रहा है, स्वाभाविक रूप से उसको वो अमूल्य मिलना चाहिए। मुझे इस बात की प्रसन्नता है कि किसानों तक गुणवत्ता सुधार, प्रशिक्षण और प्रसंस्करण, इन सुविधाओं के माध्यम से कृषि एवं बेहतर फसल का प्रबंधन हो रहा है। प्रोसेसिंग इकाइयों जैसी सुविधाएं ये किसानों के उत्पाद संगठनों को
मूल्यवर्धन की दिशा में आगे बढ़ाने का काम करेगी। आज सुनहरी मिट्टी अभियान का शुभारंभ भी हुआ है और सुनहरी मिट्टी के द्वारा निकलती हुई हल्दी को हम लोगों ने देखा है। इस कृषि परंपरा से सबको अच्छी तरह से जुड़ना चाहिए। और एक बात और, धीरे धीरे देश प्राकृतिक खेती की तरफ बढ़ रहा है। हर फसल प्राकृतिक खेती की तरफ बढ़ रही है। प्राकृतिक खेती से आप लोग अगर बाजार में जाते होंगे तो जो सामान आप लेने के लिए जाते होंगे, कोई भी सामान, तो उस सामान में ये होता कि ये प्राकृतिक है कि नहीं है, यह नहीं हम जानते हैं। केवल प्राकृतिक है, नेचुरल है, इसके आधार पर उसका दाम बढ़ जाता है। इस तरह से प्राकृतिक खेती को करने के लिए हमारे किसानों को निश्चित रूप से आगे आना चाहिए। प्राकृतिक खेती का निर्यात संवर्धन की दिशा में एक दूरदर्शी पहल है। स्वयं प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी बार बार अपने किसानों से प्राकृतिक खेती को करने के लिए प्रेरित करते रहते हैं। मुझे लगता है कि उनके इस पहल को हम सभी लोगों को जमीनी आधार पर स्थापित करना चाहिए। प्राकृतिक खेती हर दृष्टि से रासायनिक खादों पर, पेस्टिसाइड पर इसकी निर्भरता को कम करने का काम करता है। के लिए नहीं बल्कि चिकित्सा की दृष्टि से भी उपयोग होता है, तो उसका जितना कम से कम पेस्टिसाइड डाला जाए वह बेहतर होता है। जितना कम से कम उसके लिए कृत्रिम खाद डाला जाए वह बेहतर होता है। प्राकृतिक खादों का भी उसके उपज के लिए उपयोग किया जाए, ये बेहतर रहेगा। मार्केट लिंकेज कार्यक्रम किसानों को देश के प्रमुख निर्यातकों से सीधे जोड़ने का एक महत्वपूर्ण माध्यम है। मैं अरविंद जी से इस बात को कहना चाहूँगा कि अगर आवश्यकता पड़ती है तो पार्लियामेंट में भी इस विषय को पूरी तौर पर उठा करके किसानों को इसका लाभ दिलाना चाहिए, इनको उससे जोड़ना चाहिए। उत्पाद संगठन है, उनको भी मार्गदर्शन देना चाहिए। प्रत्यक्ष बाजार से संबंध स्थापित करना चाहिए। किसान, वैज्ञानिक, निर्यातक, उद्योग और सरकार मिल करके इस हल्दी को एशिया, यूरोप, अमेरिका तक भेजने की आवश्यकता है। अगर अमेरिका में कैप्सूल बन रहा है तो मुझे लगता है कि उस कैप्सूल में अगर कुछ भरा जाता हो, उत्पाद भरा जाता हो, तो भारत का हो, ये सबसे बेहतर होना चाहिए। इसके लिए निर्यात की आवश्यकता पड़ेगी, बाजार की आवश्यकता पड़ेगी, क्योंकि हमारे किसान भाई बहन केवल उत्पादन करता ही नहीं है, बल्कि भारत की कृषि अर्थव्यवस्था के आधार स्तंभ हैं। उनकी समृद्धि होगी तो राष्ट्र की समृद्धि होगी, देश की समृद्धि होगी, नेशन इससे आगे बढ़ेगा। भारतीय हल्दी की जो ये यात्रा है, ये नई ऊंचाई तक पहुंचे। मैं इसके लिए इसके चेयरमैन को भी धन्यवाद देना आमंत्रित किए। नहीं आ पाते तो शायद मैं इन किसानों से मिल नहीं पाता। इस नाते इन दोनों को इसके लिए मैं धन्यवाद देना चाहूँगा कि मेरा भी ध्यान आकर्षित कराए। और मैं क्या जानता था कि यहाँ इतनी अच्छी हल्दी होती है। अरविंद जी को मैं पहले ही टर्मरिक बोर्ड बनाने के लिए धन्यवाद दे चुका हूँ। आप लोग मिल करके काम करिए। मुझे लगता है कि भारत के प्रधानमंत्री
हर दृष्टि से किसानों के लिए कार्य करते हैं। कोई भी ऐसी समस्या होगी तो अगर मेरे पास भी लिख करके आएगा तो मैं स्वयं प्रधानमंत्री को इसको देने का काम करूंगा, भेजने का काम करूंगा। इस यात्रा को नई ऊंचाई तक ले जाइए। धन्यवाद। भारत माता की जय। जय तेलंगाना। లేదండి మీకు లేదు